సుంకరిని రక్షించాడు. తన జీవితంలో ఎంతో ఉన్నతమైన అనుభవాన్ని అతడు పొందినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి పుట్టడానికి బలమైన కారణం, ఈ క్రిస్మస్ లో ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును. కాబట్టి ఆయన రక్షకుడు. యేసు అనే పదానికి రక్షకుడు అని అర్థం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ్మ, ప్రియ యవనబడినారా, మీరు రక్షింపబడ్డారా? రక్షింపబట్టమంటే ఏదో అనుకునవద్దు. నేను మనవి చేస్తున్నాను, దయచేసి నువ్వు రక్షింపబడతావు. ఈ రీతి కనుక ఈ సమయంలో ఉన్న చోటున దేవా పాపినైనా నన్ను క్షమించుము, దేవా పాపినైనా నన్ను కరుణించుము అని హృదయంతర్భాగంలోంచి నువ్వు ప్రార్థించినట్లయితే నీ ప్రభువు నిన్ను రక్షిస్తాడు, క్షమిస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా.